వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం అండి. స్కీమ్ గురించి చెప్పండి చందు గారు అని అన్నారు కదా, మీకు ఇప్పుడు స్కీమ్ గురించి క్లియర్గా వివరిస్తానండి. కట్టుకోవాలనుకున్నవారు ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో స్కీమ్ కూడా కట్టుకోవచ్చు. సో ఒకసారి దగ్గరికి వచ్చేసి చూసేయండి. స్కీమ్ నేమ్ వచ్చేసి అక్షయ ధనం అక్షయ తూకం అండి. ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చెప్పమ్మా. దీంట్లో అమౌంట్ అక్యుములేట్ అవుతుంది సార్. అంటే సపోజ్ 5,000 స్కీమ్లో ఒకటి జాయిన్ అయ్యారు అనుకోండి సార్, 11 monthsకి మీరు కట్టిన అమౌంట్ 55,000 అవుతుంది. అవును, దానికి 12th month కంపెనీ అడిషనల్ 1 month బోనస్ యాడ్ చేస్తుంది. 5,000 యాడ్ చేస్తే 60 అవుతుంది. 60కి మన 12th month ఆర్నమెంట్ తీసుకునే రోజు ఏ రేట్ ఉందో ఆ రేట్ ప్రకారము నో మేకింగ్ నో వేస్టేజ్. ఓకే, చూసారు కదండి. మీరు 11 months మీరు కడతారు, 12వ నెల మేము కడతాము. మేము కట్టినప్పుడు అయిన అమౌంట్కి వచ్చే ఆర్నమెంట్స్ మీరు ఏదైతే తీసుకుంటారో దానికి నో మేకింగ్ నో విఏ పడుతుందండి. జిఎస్టీ మాత్రం అయితే ఉంటుంది. ఓకేనండి, ఇది స్కీమ్ అనమాట. మీరు ఎంత నుంచి ఫర్ మంత్ మీరు ఎంతైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే 1000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సరేనా అండి, నైస్. నెక్స్ట్ ఇది చెప్పమ్మా, ఇది క్లియర్గా వినండి. ఇది వెయిట్ లాక్ అవుతుంది ఎవ్రీ మంత్ అనమాట. అక్యుములేట్ అవుతుంది వెయిట్ అనేది. 8,000 కట్టి స్కీమ్ లో జాయిన్ అయ్యారు సార్. మీరు 8,000 కట్టి మీరు స్కీమ్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, జాయిన్ అయిన రోజు ఏ రోజు గోల్డ్ రేట్ ఉందో ఆ రేజ్ ప్రకారం వెయిట్ లాక్ అవుతుంది. అంటే ఈ రోజు మీరు ఈ 8,000 పెట్టి జాయిన్ అయినప్పుడు ఆ రోజు బంగారం ధర తులం ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఆ రోజు బంగారం ధర లాక్ అవుతుంది. అంటే పెరిగినా తగ్గినా మీకు మన నెక్స్ట్ ఫ్యూచర్లో సంబంధం లేదు. అంటే లాక్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోకుండా కూడా ఉండొచ్చా? లాక్ అవుతుంది, ఇది లాక్డ్. ఓకే, లాక్ మళ్ళీ సెకండ్ పేమెంట్ చేసినప్పుడు ఆ రోజు ఏ రేట్ ఉందో ఆ రేట్ ప్రకారం మళ్ళీ గోల్డ్ లాక్ అవుతుంది. లేస్ అంటే ఈ 8,000కి ఎన్ని గ్రాములు అయితే వస్తుందో అన్ని గ్రాములు గోల్డ్ ఇస్తారు. ఇదే వెయిట్ తోనా? ఈ మంత్ ఇలా ఈ బ్లాక్ అయింది, నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తే ఆ రోజు రేట్ ప్రకారం ఎంత బ్లాక్ అయితే అంత. ఓకే, ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం అంటే ఏ మంత్ కి అంతే కదా. ఓకే, రైట్, అర్థమైంది. సో ఇది వచ్చేసి మీకు ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ 60,000 గోల్డ్ ఉందనుకోండి. ఈ మంత్ మీరు జాయిన్ అయినప్పుడు ఈ 8,000కి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ పక్కన పెట్టినట్టు అనమాట. ఓకే, నెక్స్ట్ మంత్ 70 ఉందనుకోండి గోల్డ్, ఆ రోజు కూడా మీరు 8,000 నెలకు కట్టుకుంటారు. అప్పుడు దాంట్లో ఆ 8,000కి ఎంత గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్ పక్కన పెట్టుకోండి. అంటే ప్రతి నెల మీరు కట్టే డబ్బులకి ఎంత గోల్డ్ వస్తుందో కొంచెం కొంచెంగా గోల్డ్ని పక్కన పెట్టుకోవడం అనమాట. అది గోల్డ్ లాక్ చేసుకోవడం అంటారండి. సో కొంచెం కొంచెంగా లాక్ చేసుకొని అలాగే మీరు 11 months కట్టుకోవాలి. 11 months కట్టుకోవాలి. టోటల్ ఎంతైతే వెయిట్ లాక్ అయిందో ఒక 11 grams అయింది అనుకోండి, 11 grams వరకు నో మేకింగ్ నో విఏ. తీసుకున్న ఆర్నమెంట్ వరకు ఈ వెయిట్ వరకు మన కంప్లీట్ చార్జెస్ 0 ఉంటుంది. చాలా బాగుంది కదండి. కొంచెం కొంచెంగా దాచుకున్న డబ్బులతో బంగారం కొనుక్కోవడం అనమాట. ఓకే, అండ్ అలాగే మనకి విఏ లేకుండా మేకింగ్ లేకుండా తీసుకోవచ్చు. అండ్ అలాగే 6 months స్కీమ్స్ కూడా చెప్తాను. అక్షయ పాత్ర అండి, 6 months స్కీమ్. దీని గురించి చెప్పమ్మా. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు, లేదా పాత బంగారం మీద కొత్త బంగారం కూడా తీసుకోవచ్చు. ఒక 5 lakhs అనుకోండి సార్, 5 lakhs ఇవాళ మీరు డిపాజిట్ చేస్తే ఇవాళ గోల్డ్ రేట్ ఉంది కదా, ఆ గోల్డ్ రేట్ ప్రకారం మీ 5 lakhs ఎంత గోల్డ్ వస్తుందో బ్లాక్ అయిపోద్ది మీ పేరు మీద. 180 days తర్వాత మీ బాండ్ ఇస్తాము. ఆ బాండ్ తీసుకుని వస్తే ఎంతైతే వెయిట్ మీరు బ్లాక్ చేసుకున్నారో అంత బ్లాక్ అయిన వెయిట్ వరకు తరుగు కూలి కంప్లీట్ 0. గోల్డ్ రేట్ కూడా ఇవాళ ఫిక్స్ అయిపోతుంది మీకు. ఓకే, ఎస్, చూసారు కదండి. అంటే ఇవాళ మీరు ఈరోజు 60,000 తులం ఉందనుకుందాం, మీరు 15 లక్షలు డిపాజిట్, 10 లక్షలు 5 లక్షలు డిపాజిట్ చేశారు. ఎంత బంగారం వస్తుందో అంత బంగారాన్ని పక్కన పెట్టుకొని 6 నెలల తర్వాత మీరు వస్తే మీకు ఒక బాండ్ పేపర్ కూడా ఇస్తాం. 6 నెలల తర్వాత మీరు తీసుకున్నారనుకోండి, అప్పుడు విఏ లేకుండా మేకింగ్ లేకుండా బంగారం తీసుకెళ్ళచ్చు ఇదే ప్రైస్ మీద, ఇదే ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం మీద. అంటే పెరిగినా తగ్గినా ఇంకా ఏం లేదండి, ఎప్పుడైతే లాక్ చేసుకున్నామో అదే అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఇది కానీ ఇందులో ఏదైనా జాయిన్ అవ్వండి, మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. పాత బంగారం కూడా సేమ్ సార్. ఎస్, పాత బంగారం ఏంటి? ఇప్పుడు ఇందాక మనం అమౌంట్ బ్లాక్ చేసుకున్నాం, అదే మన దగ్గర ఒక 5 tulas లేదా 6 tulas పాత బంగారం ఉందనుకోండి, అది వాళ్ళు మీరు బ్లాక్ చేస్తే ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ గోల్డ్ రేటు దానికి అమౌంట్ ఎంత బ్లాక్ అవుతుంది, బాండ్ ఇస్తాము. 6 months తర్వాత పాత బంగారం ఎంతైతే డిపాజిట్ చేశారో అంత కొత్త బంగారం తీసుకోవచ్చు. ఓకే కదండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. నమస్తే.